వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తొలిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన బాబాయిని చంపింది ఎవరనేది తన ఇద్దరు చెల్లెళ్లకు తెలిసినప్పటికీ తన ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం తన బాబాయిని చంపినటువంటి హంతకులకే సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తొలిసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. తన బాబాయిని హత్య చేసింది ఎవరనేది తన ఇద్దరి చెల్లెళ్లకు తెలిసినప్పటికీ తన ఇద్దరి చెల్లెళ్ళు మాత్రం ఆ హంతకులకే సపోర్ట్ చేస్తున్నారు అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అసలు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అండి. అన్ని సోషల్ మీడియా కెమెరాలు ముంచిపారు. ఇప్పటికైనా అది ఆన్ రికార్డు ఉంది. ఆయన చెప్పిన 5 పేర్లండి: చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, ఇంకో పేరు కూడా చెప్పాడు అక్కడ, లోకల్ పేరు. 5 పేర్లు చెప్పాడు. అసలు హంతకులు ఎవరనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇప్పటికీ సిబిఐ కూడా పూర్తిగా సమాచారం సేకరించలేదేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది ఏది కేసు ముందుకు వెళ్ళకపోవటం వల్లనే కదా సునీత గారు మళ్ళీ వెళ్ళి నా తండ్రి కేసు విషయంలో దోషులకి శిక్ష పడలేదంది. దోషులు ఎవరనేది తర్వాత మాట, కానీ ఎవరికి అయితే శిక్ష పడలా. ఇప్పుడు దోషులు ఎవరనేది తేల్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు వాళ్ళిద్దరు చెల్లెళ్ళకి కూడా తెలీదు. వాళ్ళకి గైడెన్స్ ఇచ్చింది కూడా వీళ్ళే, ఫలానా వాళ్ళని. మరి వాళ్ళు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో వాళ్ళకి తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పేర్లే ఫైనల్లా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇంకెవరిని ఉండారా? ఇప్పుడు వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? చంద్రబాబుని, లోకేష్ని, బీటెక్ రవిని, తర్వాత ఆదినారాయణ రెడ్డిని ఏమన్నా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు? మనకు తెలీదు అక్కడ స్థానిక రాజకీయాలు ఏంటనేది. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా చెల్లెళ్ళు ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నాడు కదా. అసలు ముందు దోషులు ఎవరో ఆయన బయట పెట్టాలి. ఆయనకు తెలుసు కాబట్టి పలానా వాళ్ళు మా బాబాయిని చంపారు, ఇప్పుడు నా చెల్లెళ్ళు వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పాలి. అంటే ఆయన దృష్టిలో ఇక చంద్రబాబు గారు, లేదంటే మీరు చెప్పినట్లుగా లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, లేదా బీటెక్ రవి గారు, ఇంకొక క్యాండిడేట్ కూడా ఉన్నారు. మరి వీళ్ళనేమి వాళ్ళు సపోర్ట్, వీళ్ళ పార్టీలో జారలేదు వాళ్ళేమి. మరి అట్లాంటప్పుడు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారని ఎట్లా? అంటే జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో మద్దతు తెలపమాకండి, ఓటేయకండి అది చెబుతున్నారు. సరే, అది చెబుతున్నారు, కానీ ఫలానాడికి ఏమని కూడా చెప్పట్లేదుగా. అంటే గతం నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు బాహాటంగానే, అంటే చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్నే డాక్టర్ సునీత గారు చదువుతున్నారు అంటూ కూడా బాహాటంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. సార్ అవును, చేస్తున్నారు. కానీ సునీత గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతారు, ఆయన చెప్పింది చెప్పమంటే చెప్పింది కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్షన్ ఇస్తానన్నాడు. ఆ రూమ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేడుగా రాత్రి. ఆయన ఎలా చెప్తే అలా చెప్పమన్నాడు. సునీత గారు కూడా లేదు. సునీత గారు హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ ఫోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి, అసలు ప్రపంచానికి దోషులు ఎవరో చెప్పింది. ఇప్పుడు ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కదండి. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దోషులు ఎవరో ఆయనకి తెలిసినప్పుడు వాళ్ళ మీద కేసు ఫైల్ అయిందా? ఫైల్ అయినప్పుడు సిబిఐకి, సుప్రీంకోర్టుకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాయాలి కదా. ఇప్పుడు అంతకుముందు ఎన్వి రమణ గారికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అర్హత లేదు అని ఆయన ఒక బహిరంగ లేఖ రాశాడు. అసలు ఒక ముఖ్యమంత్రి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతున్న వ్యక్తిని పనికిరాడు అని లెటర్ రాయటం భారతదేశ చరిత్రలో అదే ప్రథమం. ఇంకోటి బహిరంగ లేఖ. ఇప్పుడు అది ఏదైనా ఉంటే రహస్య లేఖ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాయొచ్చు. రాస్తే వాళ్ళు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తారు. అది నిజమో కాదో తెలియకుండానే నువ్వు అంత బహిరంగ పరిచావంటే నీకు 100% తెలుసనే కదా. అది వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు కదా ఇంటర్నల్గా కాలేజియంలో. అందరు సుప్రీంకోర్టు జడ్జిలు ఇంకా ముఖ్యులను అందరినీ పిలిపించి ఈయన అర్హుడా కాదా అనేది న్యాయశాఖ దగ్గర రికార్డు ఉంటుంది కదా. మొత్తం ఆయన పర్సనల్ సంబంధించిన ప్రతిదీ ఉంటుంది. వాళ్ళు అవన్నీ కూడా వెరిఫై చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా వెరిఫై చేసుకున్నారు. ఈయన చేసిన ఆరోపణలు కూడా వెరిఫై చేసుకున్నారు. ఎందుకు అనర్హుడో కూడా రాశాడు ఆయన. ఆయనకేదో అమరావతిలో ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళ అమ్మాయి పేరు మీద అని. సరే, ఒక ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసి అది పబ్లిక్ ప్రెస్కి విడుదల చేయటం అనేది అసాధారణమైన విషయం. ఓకే సార్, ఈ 5 ఏళ్లలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తన చిన్నాన్న హత్య గురించి ప్రస్తావించిందే లేదు, 1-2 సార్లు మినహాయించి.
ఈ నేపథ్యంలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఈరోజు మళ్ళీ బాబాయ్ హత్య గురించి మాట్లాడడం, అది అసలు బాబాయ్ హత్యకి మాకు సంబంధమే లేదు, బాబాయ్ని హత్య చేసింది వేరేవారు, వారికి తన చెల్లెళ్ళిద్దరూ కూడా మద్దతు తెలుపుతున్నారు అని చెప్పడం అసలు ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక అదే ఉద్దేశం ఇప్పుడు ఆయన చెప్పాలి కదండి, హత్య చేసింది ఎవరని. ఆయన అంతకుముందు చెప్పాడు ఈ 5గురి మీద కేసు బుక్ చేయలేదు. చేయనప్పుడు ఎన్వి రమణ గారు ప్రధాన న్యాయమూర్తి పదవికి అనర్హుడని నీకు సంబంధం లేని విషయంలోనే నువ్వు రాసినప్పుడు సిబిఐకి కూడా అలాంటి ఓపెన్ లెటర్ ఎందుకు రాయొద్దు, ఈయన మా బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడు ఫలానాళ్ళు అని చెప్పాడు కదా, వాళ్ళ మీద కేసు బుక్ చేశారా లేదా అనేది ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒకవేళ బుక్ చేయనప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటి? ముఖ్యమంత్రిగా నువ్వు రాస్తే వాల్యూ ఉంటుంది. మా బాబాయిని చంపింది నాకు తెలుసు, ఫలానాళ్ళు, నేను ఇంతకుముందు ఆ మర్నాడే సాయంత్రం నేను మీడియా పరంగా చెప్పాను, కావాలంటే మీరు వెళ్ళి టీవీ ఛానల్స్లో చూసుకోండి, రికార్డు కెమెరాల ముందు చెప్పాను, వాళ్ళ మీద కేసు బుక్ చేయండి, ఇతరుల అందరి మీద కేసు కొట్టేసేయండి, తీసి అక్కర్లా. నేను అది ప్రధాన న్యాయమూర్తికి రాయాలి, సిబిఐ డైరెక్టర్కి రాయాలి, తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాయాలి. ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు నిర్దోషుల మీద హత్యా కేసు పెట్టి దోషులను వదిలేసినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన నీ సొంత చిన్నానయ్యి ఉండి ఆయన ఆత్మశాంతి కలగాలంటే ఆయన్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అది కూడా సునీత గారు కూడా అదే అడుగుతుంది. నీ దగ్గర తెలుసు నీకు ఫలానాళ్ళు చంపారని, నువ్వు ఇంతవరకు బహిరంగ లేఖ రాశావా, బహిరంగంగా ప్రకటించావా? నీకు ఇన్నిసార్లు నువ్వు ప్రధానమంత్రిని కలిసావు కదా, కలిసినప్పుడు ఎందుకు అడగలేదు? నా బాబాయిని చంపిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈ ఫలానా వాళ్ళు, వాళ్ళ మీద కేసు అడ్డం పడుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు, నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉన్నావు, నీకు హోదా ఉంది, చేతుల్లో మంత్రదండం ఉంది, నువ్వు ఏదైనా రాయొచ్చు, ఎవరికైనా రాయొచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు కూడా రాయొచ్చు నువ్వు నీ ఆ భావాలని. ఎందుకంటే ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ కాబట్టి ఏదో రాసావని వాళ్ళు ఫైల్ చేస్తారు. ఇప్పుడు నా పోటాడో నీ పోటాడో రాస్తే అవుట్ ఆఫీస్ వాళ్ళ అవతల బారేస్తారు, అంతే కదండి. మరి ఎన్ రమణ గారు పనికిరాడని చెప్పిన వ్యక్తిని మళ్ళీ ఆయనే తీసుకొచ్చి సన్మానం చేశాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, వాళ్ళ చెల్లెళ్ళు ఎవరైతే అంతకులు ఉన్నారో వాళ్ళని మద్దతు ఇస్తున్నాడు అన్నావు. నువ్వు పనికిరాడని చెప్పిన వ్యక్తి ఎన్ రమణని నువ్వు విజయవాడలో అమరావతిలో సన్మానం చేయలేదా? నువ్వు పనికిరాడని చెప్పిన వ్యక్తిని నువ్వు సన్మానం చేయాల్సిన అవసరం అంటే ఆయన అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఎత్తలేదు. తర్వాత హత్య గురించి ఏదైనా పత్రికలు రాసినప్పుడు కూడా అసలు స్పందించకపోవడం ఒక ఎత్తు అయితే, ఒక పిటిషన్ తీసుకొచ్చారు, ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆయన. మా బాబాయ్ హత్య గురించి అసలు ఎక్కడ మాట్లాడకూడదు అనే విధంగా ఒక పిటిషన్ కూడా తీసుకొచ్చాడు. అది అంటారు దాన్ని, ఆ పిటిషన్ పేరు ఎక్కడ పబ్లిష్ చేయకూడదని. సరే అది తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ ఆయనే మళ్ళీ వాళ్ళ బాబాయ్ హత్య గురించి మాట్లాడారు. ఒకే గతంలో ఆయన చెప్పినప్పుడు నమ్మి ఆయనకి గెలిపించారండి. ఒకే హత్య మీద 2 ఫలితాలు పొందాలని చూస్తున్నాడు. మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా దాన్నే విత్తనంగా నాటుతున్నాడు. ఒక విత్తనం నాటాడు, మంచి ఫలితం వచ్చింది, క్రాప్. మళ్ళీ అదే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇప్పుడు ఆయనకి 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారండి. తర్వాత బీజేపీకి మెయిన్ సపోర్టర్, వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టర్, రాజ్యసభలో కూడా అన్ని బిల్లులకి ఇచ్చేశాడు. అట్లాంటప్పుడు నా బాబాయిని చంపిన వాళ్ళ మీద మీరు కేసు ఫైల్ చేయాలని లోక్సభలో ప్రస్తావించవచ్చు కదా. ఒక ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేసిన వ్యక్తి వాళ్ళ కొడుకే చంపారు, ఇదిగో పక్కన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఆయన బీజేపీలోనే ఉన్నాడు, మీ ఎమ్మెల్యే కూడా మీ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు ఇందులోనూ అని ఎప్పుడన్నా లోక్సభలో ప్రస్తావించారా? రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కూడా చెప్పాడు కదా, ఆయన గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు ఒకసారి చెప్పాడు, వీళ్ళు చంపారని కాసేపు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రస్తావించవచ్చు కదా. ఇప్పుడైతే వాళ్ళకి నిజం తెలిసింది కదా వ్యక్తులు ఎవరని. ఎందుకని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రస్తావించలేదు? ఎందుకు సిబిఐ డైరెక్టర్కి లేఖ రాయలేకపోతున్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి? ఎందుకు భయపడుతున్నాడు ఆయన? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా రాయొచ్చు, రాస్తే వాళ్ళు సుమోటోగా తీసుకుని ఎవరి మీద మీరు బుక్ చేశారు, వాళ్ళ సొంత అన్న కొడుకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇదిగో లెటర్ రాశాడు, సుమోటోగా మేము తీసుకున్నాము, మీరు మీ దగ్గర ఉండే ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ తీసుకురండి, ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ అని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంది కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా చూడొచ్చు కదండి. ఆయన G+ ప్రొటెక్టీ, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళాలి ఆయన పక్కన గన్స్, స్టాండ్ గన్స్ పట్టుకుని. వాళ్ళందరికీ ఫోన్స్ ఉంటాయి, వైర్లెస్లు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఎక్కడుంది నిమిషం ఢిల్లీలో కూడా
ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతూ ఉంటుంది, గంటకి కూడా రికార్డ్ అవుతుంది ఆయన మూమెంట్ మీద. ఎందుకంటే ఆ Z+ కేటగిరీ అనేది అంత ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు. మరి ఎందుకని ఆయన చేయకుండా ఇప్పుడు చెల్లెళ్ళని నిందిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆమె ఎందుకంటే ఆమె గతంలో ఆయన ముఖ్యమంత్రిగా అవటానికి సహకరించిన షర్మిల ఇప్పుడు ఆయన గురించి బాహాటంగా చెబుతుంది, ఇతను ఒక అంతకుడు అని. అంతకుడో కాదో నువ్వు తేల్చుకో. ఇప్పుడు చెల్లె చెబుతుంది కదా, అంతకుడు నువ్వు కుటుంబాన్ని ఎట్ట నిలువనాలు చీల్చింది నువ్వు అని చెబుతుంది. అందుకు సాక్షి నీ తల్లేనని చెబుతుంది. చెప్పినప్పుడు కూడా నీ తల్లి స్పందించలా. లేదు మా జగన్ బాబు చేయలేదు, EMI షర్మిలే మా కుటుంబానికి హాని, ఈ మూలాన కుటుంబం చీలిపోయిందని చెప్పాలి కదా, చెప్పలా, మౌనం వహించింది. అంటే అటు చెప్పలేక ఇటు చెప్పలేక అతను కనుక దోషి కాకపోతే చెప్పేది కదా, జగన్ బాబు ఇలాంటి పనులు చేయడు, కుటుంబాన్ని చేల్చడు, లేకపోతే రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడు, బాగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అక్కడ తెలంగాణలో అడిగితే జగన్ పరిపాలన గురించి ఆమె ఇక్కడ ఎందుకులే బాబు జగన్ పరిపాలన అంటే బాగాలేదనే కదా. బాగుంటే కనుక 3 పువ్వులు 6 కాయలుగా ఉంది, రాజన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఆంధ్రప్రదేశ్లో అనాలి కదా. అందా? అనలేదు కదా. ఎందుకులే ఆ ప్రస్తావన నీచుడు గురించి ఇక్కడ ఎందుకు అన్నట్టు తెలంగాణలో మాట్లాడింది. నేను నా కూతురు అమ్మటే ఉంటానని కూడా చెప్పింది. మరి అంతకుముందు అంత సపోర్ట్ చేసినా ఆయన పేరు ఎత్తలేదు కదా. గౌరవాధ్యక్షురాలుగా ఉన్నా కూడా ఆమెని బహిరంగ రాష్ట్ర వ్యాప్త మీటింగ్ పెట్టి ఆమెలో ఆ పదవి నుంచి దించేసినప్పుడు రాష్ట్రం మొత్తం కన్నీరు పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఎందుకు ఆమె మీద అభిమానం అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు భార్య. ఆమె రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఉండే బట్టే 151 సీట్లు ఈయనకి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి, వచ్చి తన పదవిలో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి బహిరంగ లేఖ రాయాలి, ఫలానా వాళ్ళ మీద కేసు పెట్టకుండా CBI తప్పుడు దవలోకి వెళ్ళిపోయింది ఇన్వెస్టిగేషన్ అని. మరి ఎందుకు చేస్తున్నాడో ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఇద్దరు చెల్లెళ్ళు కాదు, వాళ్ళకి తెలియదు. నిజమే, వాళ్ళు ఆ రోజు అక్కడ లేరు, కానీ ఈయన ఉన్నట్టే చెబుతున్నాడు. అక్కడ ప్రతిదీ ఎలా నరికారో, ఏ గొడ్డలతో నరికారో, కత్తితో ఎవడు నరికాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఈడ్చుకొచ్చారో, ఆ ప్లేట్ మీద పడేశారు, దెబ్బలో ఏదో దెబ్బ తగిలినట్టు చనిపోయినట్టు. తర్వాత ఇవన్నీ ఆయన వచ్చి రాగానే అడగాలి కదా, ఎవడరా ఈ కుట్లు వేసింది ఎవడో, కట్లు కట్టింది ఎవడో, పౌడర్లు అద్ది మేకప్ చేసింది ఏంటి, మా బాబాయ్ని నరికిందే, ఇదంతా అవసరమా, ముందు ఆ కేసులో తేలాలి అనాలి కదా, నిందితులు పట్టుకోవాలని. అనలేదుగా, వాళ్ళ సొంత మామేగా చేసింది అవన్నీ. తర్వాత అవినాష్ రెడ్డి గారు అక్కడే ఉన్నాడు కదా. మరి అట్లాంటప్పుడు ఎవరో నిందితులు ఇప్పటికైనా ఆయన చెప్పాలి, చెబితే తెలుస్తుంది. మరి ఎందుకు మౌనం వహిస్తున్నాడు అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా.